రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాటం విన్న రావణుడు ఆవేశంతో మునిగిపోయి ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడై మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డను వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు.